అడవిలోని పాత పెద్ద వృక్షంలో చిట్టి అనే తెలివైన చీమకి, జాలి అనే ఒక చిన్న సాలీడికి మంచి స్నేహం ఉండేదర్రా. జాలి ఒక సాధారణ సాలీడ్ కన్నా చాలా తెలివైనది. అది తన నూలు తంతులతో అద్భుతమైన జాలాలను వేయడం మాత్రమే కాకుండా ఇతర జంతువుల సమస్యలు పరిష్కరించడంలో కూడా అందరికీ సహాయం చేసేది. ఒకరోజు అడవిలోని జంతువులందరూ కలిసి తమ కోసం మంచి ఆహారం సేకరించాలని నిర్ణయించుకున్నారు. జంతువులందరూ కలిసి పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ బల్లులు, కోతులు మరియు పిట్టలు ఒక చోట నిలబడి, మేము అందరము కలిసి పనిచేస్తున్నా మన ఆహారం ఎవరో ఎక్కడికో మాయమైపోతోంది అని అనుమానం వ్యక్తం చేశారు. జాలి విషయం తెలుసుకుని, మనకు మన ఆహారం పోగొట్టే దొంగ ఎవరో కనిపెట్టాలి అని అన్నదన్నమాట. జంతువులందరూ జాలి తెలివికి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి జాలి ఒక అద్భుతమైన పథకం వేసింది. అది తన తంతులతో చాలా పెద్ద నూలు వల వేసి దాన్ని తయారు చేసి ఆహారం గది చుట్టూ పెట్టిందనమాట. ఈ వల దొంగను పట్టుకుంటుంది అని జాలి అన్నది. మరో రోజు రాత్రి సమయంలో ఒక పెద్ద నక్క ఆహారం దొంగిలించడానికి వచ్చిందనమాట. అది ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా జాలి చేసిన నూలు వలలో చిక్కుకుపోయింది. ఉదయాన్నే జంతువులందరూ వచ్చి, ఇదిగో మన ఆహారాన్ని దొంగిలించింది ఎవరో కాదు, ఈ తొంటరి నక్క అని అన్నారు. నక్క దానికి తన తప్పును ఒప్పుకుని, నేను ఇలాగ ఎప్పుడూ చేయను, ఇప్పుడు మీకు సహాయం చేస్తాను అని సిగ్గుపడిందనమాట. జాలి దానికి మన పనిలో నిజాయితీ ఉండాలి, ఇతరుల కష్టాన్ని దొంగిలించడం సరికాదు అని బోధించింది. ఆ రోజు నుండి నక్క జంతువులకు సహాయం చేస్తూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకుంది. జాలి తన తెలివితేటలతో అడవిలో ప్రతి ఒక్కరికి మిత్రుడిగా నిలిచిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, తెలివితేటలతో అన్ని సమస్యలకు పరిష్కారం కనుక్కోవచ్చు. అలాగే కష్టపడే వాళ్ళ కష్టం దోచుకోవడం సరికాదు. అదే కాకుండా నిజాయితీ మరియు సమర్థత మన జీవితానికి మార్గదర్శనం కావాలి. ఇక సెలవా మరి. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను, సరేనా? అంతవరకు బుద్ధిగా ఉండండి. అమ్మా నాన్న, గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి మరి. అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ హరి బాబాయ్.